మిగిలిపోయిన అన్నం ఆలూతో ఇలా ఆలు రైస్ స్టిక్స్ చేయండి. చాలా టేస్టీగా, క్రంచీగా వస్తాయి. పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. ఆలూని పొట్టు తీసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించి పక్కన ఉంచుకోవాలి. ఒక కప్పు రైస్‌ని మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని ఉడికించిన ఆలూని స్మాష్ చేసుకొని రైస్‌లోకి యాడ్ చేసి సన్నగా తరిగిన ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకును వేసుకొని రుచికి సరిపడిన ఉప్పు, పావు టీ స్పూన్ మిరియాల పౌడర్, పావు టీ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ శనగపిండి, పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ జీరా ధనియా పౌడర్, కొంచెం ఆయిల్ వేసుకొని ముద్దలా కలుపుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా స్టిక్స్ లాగా చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఈ స్టిక్స్‌ని ఒక్కొక్కటిగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని 2 వైపులా ఎర్రగా అయ్యేటట్టు కాల్చుకోవాలి. ఇలా ఎర్రగా అయిన తర్వాత తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు రైస్ స్టిక్స్ రెడీ అయిపోతాయి. ఇవి కొంచెం కూడా ఆయిల్ పీల్చవు. చాలా టేస్టీగా ఉంటాయి.